చాలా మంది అడుగుతున్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేటట్టయితే నేను ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అబౌట్ ఎస్ఆర్ఎం ఏపీ కవర్ చేశాను. ఎవరికైనా ఎస్ఆర్ఎం లో సీట్ వస్తే దిస్ వీడియో విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. అసలు ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి, ఫీజ్, కరికులం, ఫ్యాకల్టీ, అకాడమిక్స్, క్యాంపస్ లైఫ్, హాస్టల్స్, ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ద ఫైనల్ వన్, నా హానెస్ట్ రివ్యూ. I'll share in the end of the video, so make sure to watch till then. అసలు ఎస్ఆర్ఎం లో ఎలా జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. యూ కెన్ జాయిన్ ఇన్ ఎస్ఆర్ఎం ఏపీ త్రూ ఎంసెట్ ఆర్ త్రూ ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్. త్రూ ఎస్ఆర్ఎం జేఈ అంటే మీరు ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ స్కోర్ బట్టి మీకు ర్యాంకింగ్ ఇస్తారు. సో ఆ ర్యాంకింగ్స్ అన్నిటిని కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేసుకొని టాప్ కేటగిరీస్ లో ఎవరైతే ఉంటారో అంటే టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ కన్సెషన్స్ ఇస్తారు అండ్ స్కాలర్షిప్స్ ఇస్తారు. సో మీరు ఎంత ఫీజు కట్టాలనేది ఆ ర్యాంకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు ఎంసెట్ ప్రాసెస్, ఎంసెట్ కౌన్సిలింగ్ లో మీరు ఎస్ఆర్ఎం కాలేజ్ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ బట్టి ఎస్ఆర్ఎం వస్తుందో లేదు, దెన్ విల్ గెట్ టు నో. ఇలా కూడా మీరు ఎస్ఆర్ఎం లో జాయిన్ అవ్వచ్చు. కమింగ్ టు ఫీ స్ట్రక్చర్, నేను ఎస్ఆర్ఎం ఏపీలో ఎంసెట్ లో జాయిన్ అయ్యాను కాబట్టి ఐ ఓన్లీ హ్యావ్ క్లియర్ కట్ ఐడియా ఆన్ ఎంసెట్ ఫీజ్. జనరల్ గా హాస్టల్ ఇంక్లూడ్ చేయకుండా కాలేజ్ ఫీజ్ అయితే 95,000 ఉంటుంది. దట్ ఇన్క్లూడ్స్ ట్యూషన్ ఫీ 70,000 ప్లస్ 25K అంటే కాషన్ డిపాజిట్, ఎగ్జామినేషన్ ఫీజ్, ట్రైనింగ్. సో అదంతా కలిపి 25K. చాలా మంది ఎంసెట్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి 25K కడితే సరిపోతుంది. 70K అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఫీజ్ రియంబర్స్మెంట్ లేని వాళ్ళైతే టోటల్ 95,000 కట్టాల్సి ఉంటుంది. మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ అన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ చెక్ హియర్. ఈ ఫీజ్ అప్రాక్సిమేషన్ అంతా మా టైంలో ఉండింది, బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఫీజ్ అనేది కొంచెం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కమింగ్ టు హాస్టల్స్, 2 షేరింగ్, 3 షేరింగ్, షేరింగ్, 4 షేరింగ్ బంక్ అప్ టు 10 షేరింగ్ వరకు అయితే ఉంటాయి, బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ. హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తాను, సో గో చెక్ ఇట్ అవుట్ దేర్. ఫస్ట్ అయితే క్లాసెస్ గురించి చూద్దాము. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5:30 వరకు క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో 4 సబ్జెక్ట్స్ ఉండవు కాబట్టి ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతుంది. డైలీ ఒక 2-3 క్లాసెస్ అట్లా ఉంటుంది. బట్ 4th సెమిస్టర్ నుండి మెయిన్ 4 సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అకార్డింగ్ టు యువర్ సెలెక్టెడ్ బ్రాంచ్ మీకు చాలా హెక్టిక్ షెడ్యూల్ అయితే ఉంటుంది. క్లాసెస్ ఎలా ఉంటాయి 9 to 5 అట్లే ఉంటుంది సేమ్. ఎవ్రీ వెన్స్డే ఫర్ ఎవ్రీ ఇయర్ హాఫ్ డే అయితే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ 2 నుండి అయితే క్లబ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. దానికి కూడా క్రెడిట్స్ ఉంటాయి. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. దర్ ఈస్ సెపరేట్ ఫ్లోర్ ఫర్ లైబ్రరీ. ఫస్ట్ ఇయర్ లో చాలా మందికి ల్యాప్టాప్స్ ఉండవు కదా, వాళ్ళ కోసం అయితే సెపరేట్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. మార్నింగ్ 8 o'clock నుండి నైట్ 10 వరకు లైబ్రరీ ఓపెన్ లో ఉంటుంది. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో అయితే మార్నింగ్ 9 o'clock నుండి నైట్ 12 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ వరకు ఎవరైనా సరే ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా 75% అటెండెన్స్ అయితే ఉండాలి, లేదంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎవరైనా ఎస్ఆర్ఎం జాయిన్ అవ్వాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది. 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. ఎక్స్క్యూజ్ అయితే చేయరు అటెండెన్స్ విషయంలో. ఇన్ కేస్ మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ వల్ల క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే మీరు అబ్సెంట్ అయిన 1 week లోపు మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసుకొని ఓడి అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. కాలేజ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ ఆర్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. అంటే ఐఐటి ఎన్ఐటీస్ లో పిహెచ్డి చేసిన వాళ్ళు లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు మాత్రమే కాలేజ్ లో అపాయింట్ చేసుకుంటారు. సో అన్ని కాలేజెస్ లో ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారో అట్లానే ఉంటది కాలేజ్ లో కూడా. మనకి ప్లేస్మెంట్స్ లో ఉండే సిలబస్, స్కిల్స్ అంటే జాబ్ కి కావాల్సిన స్కిల్స్ సిలబస్ అదంతా వేరే ఉంటది. అండ్ మనకి సెకండ్ ఇయర్ వరకు చెప్పేదంతా వేరే ఉంటది. మనం చదివే బీటెక్ లో ఏ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే ప్లేస్మెంట్స్ కలుగుతారు. ప్లేస్మెంట్ కి కావాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. అంటే డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టెక్నాలజీస్ చాలా ఉంటాయి. సో అదంతా కాలేజ్ లో ఇంక్లూడ్ చేయరు. ప్లేస్మెంట్స్ కావాల్సిందంతా మనకి ఫస్ట్ ఇయర్ నుండి అయితే చెప్పరు. అదంతా మీరు ఓన్ ఇంట్రెస్ట్ తో నేర్చుకోవాల్సింది. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ అవర్ కాలేజ్. అన్ని కాలేజెస్ లో ఇంతే ఉంటది. ప్లేస్మెంట్స్ అంతా కావాల్సిందే మీరు ఓన్ ఇంట్రెస్ట్ తో నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ ఎనీ పెయిడ్ కోర్సెస్ నుండి. ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే 4th సెమిస్టర్ నుండి ఉండే 4 సబ్జెక్ట్స్ మాత్రమే మీ ప్లేస్మెంట్స్ లో అడుగుతారు. అది తప్ప ఈ కరికులం మీరు చదివే బీటెక్ అనేది వేరే. ఈ ప్లేస్మెంట్స్ కి ప్రిపరేషన్ మెటీరియల్, రిసోర్సెస్, కోర్సెస్ అదంతా వేరే ఉంటది. ఏపీలో అయితే ఈ ప్లేస్మెంట్ కి కావాల్సిన ట్రైనింగ్ అంతా థర్డ్ ఇయర్
స్టార్టింగ్ నుంచి ఇస్తారు. మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అయినా మీరు చూడాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్ కంపెనీస్ ని తీసుకొస్తుందా లేదా, కాలేజ్ కి రిక్రూటర్స్ ఉన్నారా లేదా అని చూసి జాయిన్ అవ్వాలి. ఎస్ఆర్ఎం ఏపీకి కొంతమంది రిక్రూటర్స్ ఉంటారు, పేపాల్ అట్లా కొన్ని కంపెనీస్. ఎస్ఆర్ఎం టోటల్ ఒక 4 to 5 క్యాంపసెస్ ఉంటాయి. సో ఎస్ఆర్ఎం కేటీఆర్ అనేది మెయిన్ క్యాంపస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో ఈ ఎస్ఆర్ఎం లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ప్లేస్మెంట్స్. బికాస్ కొన్ని కంపెనీస్ అనేవి గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో విత్ టాప్ ప్యాకేజెస్, ఆ కంపెనీస్ అన్ని ఈ కేటీఆర్ క్యాంపస్ కి వస్తాయి. అందులో కొన్ని కంపెనీస్ కి ఎస్ఆర్ఎం ఏపీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్ఎం ఏపీలో చదివిన వాళ్ళు ఎస్ఆర్ఎం ఏపీకి వచ్చే కంపెనీస్ లో పార్టిసిపేట్ చేయవచ్చు, అండ్ ఆల్సో కేటీఆర్ కి వచ్చే కంపెనీస్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఎవరైనా టాప్ కంపెనీస్ లో ప్లేస్ అవ్వాలనుకుంటే వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కమింగ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, మై హానెస్ట్ రివ్యూ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ టెస్ట్ ఎంత బాగా జరుగుతాయో ఫెసిలిటీస్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా అంతే బాగా జరుగుతాయి. నేను స్పెషల్ గా SRM లో జాయిన్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ వల్ల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అండ్ ఫెసిలిటీస్ వైజ్ అయితే బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. Hope you love the video. This is all about SRM University AP. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ do subscribe the channel. Thank you.